వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంకు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను సమీక్షించిన ఎమ్మెల్యే. బాన్స్వాడలో గాంధీ విగ్రహం ధ్వంసం, నిందితులను శిక్షించాలని డిమాండ్. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి, సిరిసిల్ల జిల్లా బీజేవైఎం డిమాండ్. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ పత్రికా సమావేశం, కేంద్రం ఎరువులు ధరలు తగ్గించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీ ప్రజలకు ఎటువంటి నీటి సమస్య లేకుండా చూస్తానని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కొత్తపల్లిలోని అమృతానగర్లో ₹1 కోటి వ్యయంతో కందు నది నుండి అమృతానగర్ వరకు త్రాగునీటి పైప్ లైన్ పనిని ప్రారంభించారు. గ్రామస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. हौला हौला बाहर बोला यारना हां हां ఈరోజు కుందు నుంచి అమృతానగర్కు తీసుకెళ్లే పైప్ లైన్ గతంలో మా ఎలక్షన్ సర్పంచ్గా కాక మునుపు కొద్దిగా చేసి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు కొన్ని ఇబ్బందుల వల్ల ఆపేయడం జరిగింది. దాన్ని 14th ఫైనాన్స్లో ఆ పైప్ లైన్ మొదలుపెట్టాము. ఆ 14th ఫైనాన్స్ కొద్దిగా ల్యాప్స్ అయినా కూడా జనరల్ ఫండ్స్లో ఇచ్చాము. గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా దీని మీద శ్రద్ధ వహించి ఇక్కడ కుందులో నుంచే కాదు అక్కడ పెన్నా నది నుంచి కూడా 8 ఇంచ్ పైప్ లైన్ తెప్పించినాడు. అది దానికి కూడా మేము అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇబ్బంది లేకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాము. అలాగే నిలిచిపోయినటువంటి పైప్ లైన్ కూడా ఈరోజు నాగాయపల్లి వరకు వచ్చి గతంలో నిలిచిపోయినది. అది ఈరోజు స్టార్ట్ చేసి తొందరలోనే జగనన్న కాలనీ కొద్దిగా జగనన్న కాలనీ 600-700 ఇళ్ళు ఇచ్చాడు. అమృతానగర్లో మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పెద్ద కాలనీలో అమృతానగర్ కాలనీలో కొంత ప్లేస్ నిల్వ ఉంటే ఆ ప్లేస్లో జగనన్న కాలనీలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీలో అక్కడ కూడా 600-700 ఇళ్ల దాకా ఇచ్చాము. దానికి కూడా పైప్ లైన్ ఇచ్చేదానికి ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం రోజున యాదాద్రి జిల్లా చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు చెట్లను నాటి మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. చోటుపల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో తనతో పాటు ప్రజలు మున్సిపల్ కార్మికులు భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
లక్ష్మమ్మ ఇక అనారోగ్యాల బారిన పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు అధునాతన వైద్యం ఉచితంగా అందించడానికి సీఎం కేసీఆర్ తన ప్రాంతానికి మెడికల్ కళాశాలను మంజూరు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బందితో కళాశాల నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. సమీక్షా సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జెడ్పీటీసీ అమల నారాయణ, కార్పొరేటర్లు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో మెడికల్ కాలేజీకు సంబంధించి అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి పలు విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేయర్ గారు, ఈశ్వర్ గారు, అదేవిధంగా ఆర్ఎంపీ, ఏఎస్ఐఎంసీ, అదేవిధంగా డాక్టర్లు, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఇక్కడ జెడ్పీటీసీ అమలు నారాయణ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యం పరిరక్షించాలని, ఇక్కడి ప్రాంత ప్రజల ప్రాణ రక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీను ఇక్కడ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో సింగరేణి 500 కోట్లు నిధులు మంజూరు చేసినటువంటి సందర్భంగా ఇక్కడి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా అందరూ కూడా వైద్య విధాన పరిషత్ ఆరోగ్య శాఖకు సంబంధించి కమిషనర్ గారు రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పోస్టులన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టాఫ్ నర్సులు ఒక 114 మంది వరకు, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా సుమారు ఒక 20 మంది వరకు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి నేతృత్వంలో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది. ఉప్పుల ఈశ్వర్ గారు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని, ప్రత్యేకమైనటువంటి దృష్టితోని ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మార్చర్లకు సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసే విషయంలో తీర్మానం చేయడం జరిగింది హాస్పిటల్ అభివృద్ధి కమిటీ పక్షాన. అట్లాగే కాంపౌండ్ వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయాలని, ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇంకా టాయిలెట్స్ కానీ ఇంకా ఇతరత్ర అన్ని విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు రాత్రిపూట గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు గుర్తించి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు బంధు సమితి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మందా శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. రోజు రాత్రి మా బోల్యం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసారు దుండంగులకు రాత్రి. ఇది చాలా పురాతనమైనది. ఒక 36 సంవత్సరాల కింద గ్రామస్తులంతా కలిసి మనిషికి డబ్బులేసి విరాళాలతో ఈ గాంధీ విగ్రహం ఎంతో ప్రేమతో ప్రతిష్ఠ చేసారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు మరియు 15th ఆగస్టు మరియు 26 జనవరి నాడు ఇక్కడ జెండా ఎగురవేసి ఆయనకు నివాళులు అర్పిస్తాం. అట్లాంటి విగ్రహాన్ని ఎవరో దుండంగులు రాత్రి
ధ్వంసం చేసిర్రు, చేయి కాళ్ళ దగ్గర కొంచెం విరగొట్టిర్రు. అట్లాంటి వారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులకు ఫిర్యాదు చేసినాం, వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసి రాసుకొని పోయారు. అలాగే నిజామాబాద్ నుంచి క్రూజ్ టీంలను కూడా ఈరోజు సాయంత్రం వరకు పంపిస్తామన్నారు. వాళ్ళు ఎంతటి వారైనా ఎవరైనా కూడా మేము వాళ్ళను తీవ్రంగా శిక్షించేటట్టు మేము చర్యలు తీసుకుంటామని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు బోయిని అజయ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మద్దికుంట రమేష్, మండల ఉపాధ్యక్షులు రాజాబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు మహేందర్, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అవి భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఈరోజు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్న ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చి రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏమని అంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి అందరికీ రాష్ట్రంలో నిరుద్యోగ కొరతను లేకుండా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని విస్మరించి ఈరోజు అధికారం చెలాయిస్తుంది. ఆ హామీని మరొకసారి గుర్తు చేయడానికి బీజేవైఎం మండల శాఖ ముస్తాబాద్ తరపున మేము ఈరోజు వినతి పత్రం వేయడం జరిగినది. వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నీ వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో అకాల వర్షంతో రైతులు మిర్చి, పత్తి పంటలు నష్టపోయారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు దయాకర్, కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు అకాల వర్షంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా అందాల్సిన నష్టపరిహారాన్ని అందజేస్తామని రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కటేదో చూస్తున్నాం కానీ నాకు ఎట్లా జరిగిందనేది చూస్తున్నాం. ఒక్కటి చూస్తే అర్థమవుతుంది ఎంత నష్టం జరిగిందనేది. ఆల్రెడీ కలెక్టర్ అధికారులతో సర్వే చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు ఎంతో కొంత సాయం దొరుకుతుంది. ఇంత ముఖ్యమంత్రి గారు పాపం నీళ్ళు ఇచ్చింది ఆయనే, కరెంట్ ఇచ్చింది ఆయనే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు యామా శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి రాజు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. విడుదల చేయాలి, ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, చెల్లించాలి నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించాలి, చెల్లించాలి, చెల్లించాలి నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. బీజేవైఎం జిందాబాద్, బీజేవైఎం జిందాబాద్, భారత్ మాతా కీ జై, మాతా కీ జై, జై మాతా, భారత్ మాతా, బీజేవైఎం జిందాబాద్. విడుదల చేయాలి, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడి నానా అవస్థలు పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. 317 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని విడుదల చేస్తాం, నిరుద్యోగులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించండి చేయదా, 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయండి చేయదా, బీజేపీ ఆధ్వర్యంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం రామ్నుంతల గ్రామంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో యువకులు, మహిళలు బీజేపీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆచారి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం సీనయ్య, మండల అధ్యక్షులు లక్ష్మణ్ రావు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉరుకుపల నరసింహ, ఉరుకుపల శ్రీనివాస్, ఉరుకుపల శేఖర్, దండుగుల వెంకటయ్య, దండుగుల నరసింహ, శేఖర్, ఉరుకుపల ఈశ్వర్, ఎం రాజు, ముద్దమన్ రాజు, దండుగుల రవి, దండుగుల యాదగిరి, దండుగుల రాజు, దండుగుల రాజ్ కుమార్, ముద్దమోని యాదయ్య, ముద్దమోని సాలయ్య, వరుకుపల లింగయ్య, వరుకుపల కృష్ణయ్య, డి మహేష్, శ్రీశైలం, డి ధర్మరాజు, డి రవి, డి ఆర్య, ఎం సాలయ్య, వరుకుపల జంగయ్య, వరుకుపల వెంకటయ్య, వరుకుపల సత్యం, ఎం శివ, ఎన్ రమేష్, ఈ జంగయ్య, జగదీష్, ఎన్ నరేందర్, జయశంకర్, డి రమేష్, డి శ్రీశైలం, బీజేపీ. భారత్ మాతా జిందాబాద్. మూడు రోజులుగా కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల సోమయ్య ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వెంటనే స్పందించి ఆ వృద్ధ దంపతులు ఇంటి నిర్మాణానికి 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు కొంత సాయం అందించి ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాదగిరి గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,
మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏం పేరే పేరు పేరు రేపు ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే గారు సర్టిఫికేట్ కావాలి, సర్టిఫికేట్ కావాలి. ఇస్తా నేను మీకంటే టెంపరీ షెడ్యూల్ సర్పంచ్ తీసుకోవాలి నిజానా కొంచెం అంత కలిసి ఇప్పుడు పడి మనం అయితే వేసి పెట్టి గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తే నేను చేపిస్తాగా ఇస్తా వాళ్ళు ఏదో మీరు కూడా మనం చేయగలిగిన సాయం అయితే గవర్నమెంట్ నుంచి ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని జనగామ టీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు యశ్వంతపూర్ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారిని జయించి ప్రజాక్షేత్రంలోకి త్వరగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, కౌన్సిలర్ వాంకుడోత అనిత, కాంతి విజయ, పలువురు మహిళలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంతో ఎకరానికి 2 నుండి 3,000 రూపాయలు రైతులకు అదనపు భారం పడుతుందని అన్నారు. ఎరువుల ధరలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ధరలను తగ్గించాలని అన్నారు. ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి పోరాటాన్ని కొనసాగించడానికి కూడా సిద్ధమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి పాల్గొన్నారు. కేంద్రం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ఎకరాకు ఖచ్చితంగా 4-5 సంచుల ఫర్టిలైజర్ ఇస్తారు. యూరియా అనుకో, పొటాష్ అనుకో, సల్ఫర్ అనుకో, ఇంకేమన్నా డిఏపి అనుకో. కాబట్టి ఒక్కొక్క దాని మీద 500,000 రూపాయలు భారం పడ్డా ఎకరాకు 2-3 రూపాయలు రైతుకు అదనంగా అవుతుంది. కాబట్టి దయచేసి కేంద్రం ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేసి పెంచిన ధరలు వాపసు తీసుకోవాలి. కేంద్రం ఏమంటుంది, పొటాష్ ఇవన్నీ మన దగ్గర దొరకవు, మనం వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసుకున్నప్పుడు ఆ భారాన్ని భరించాలి, రైతుల కోసం భరించాలి. గత 50 సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాం. ఈసారి కొత్తగా మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అన్నీ అమ్ముకుంటూనే పోతుంది. గతంలో అన్ని స్థాపించుకుంటూ వస్తే వాజ్పేయి ఉన్నప్పుడు 7 ప్రభుత్వ సంఘాలను అమ్మిండు. ఇప్పటికి మోడీ 16 అమ్మిండు. ఎన్ని అమ్మిండు తెలుసా మీకు? 16 సంస్థలు అమ్మిండు. ఇంకా 10-12 లైన్లో ఉన్నాయి. స్థాపించింది 0. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా
ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, దాంతోపాటు ఉపాధి కోల్పోతున్నారు. అంతా కూడా ప్రైవేటైజేషన్ చేయాలి. అదాని అంబానీ అసోంటి బడా వ్యాపారస్తుల చేతిలో దేశం పెడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం దేశంలో మొత్తంలో కూడా మరి ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మరి వ్యవసాయ రంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాలి అనేది మా యొక్క విజయం. దీన్ని తప్పకుండా రైతుల కోసం ఎక్కడికైనా పోరాటం చేయడానికి మేము తయారున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రామగుండంకు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను సమీక్షించిన ఎమ్మెల్యే. బాన్స్వాడలో గాంధీ విగ్రహం ధ్వంసం, నిందితులను శిక్షించాలని డిమాండ్. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి, సిరిసిల్ల జిల్లా బీజేవైఎం డిమాండ్. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ పత్రికా సమావేశం, కేంద్రం ఎరువులు ధరలు తగ్గించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.